క్రైస్తవులందరికీ కూడా ఒక గొప్ప శుభవార్తనే అంటాను. ఎవరైతే యేసు క్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా స్వీకరించారో వారందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి శుభవార్తని నేను తెలియపరచాలని ఆశపడతా ఉన్నాను. 2023 సంవత్సరాల నుంచి ఎవరి రాక కొరకైతే క్రైస్తవ జనాంగం అంతా కూడా ఎదురు చూస్తూ ఉందో ఆ రానయ్యున్న యేసు త్వరలోనే వచ్చుచున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపర్థం. 2023 సంవత్సరాల నుంచి ఏ దేవుని యొక్క రాక కోసం అయితే లోకం ఎదురు చూస్తూ ఉందో, సృష్టి ఎదురు చూస్తూ ఉందో, క్రైస్తవ జనాంగం ఎదురు చూస్తూ ఉందో, ఆ రావలసినటువంటి వాడు ఆలస్యము చేయక త్వరగా వచ్చుచున్నాడు అనేటువంటి సంకేతం గడిచిన 2 దినాల క్రితం నేనైతే గమనించగలిగాను. అద్భుతమైనటువంటి ఒక సూచన లోకంలో దేవుడు బయలుపరిచాడంటారు. ఏంటి ఆ సూచన? ఆయన రావడం ఇంకా ఆలస్యం లేకుండా వచ్చేస్తున్నాడని చెప్పి మీరు ఎలా చెప్పగలుగుతున్నారండి అనే ఆలోచన కానీ మీకుంటే ఏమీ పెద్ద అవసరం లేదు. 1953 సంవత్సరాల నుంచి ఏ యూదులైతే యెరూషలేము యొక్క దేవాలయాన్ని కట్టుకోవడానికి ఎదురు చూస్తున్నారో ఆ యెరూషలేము యొక్క 3వ దేవాలయాన్ని కట్టడానికి ఇశ్రాయేల్ ప్రధాని ద్వారాలు తెరిచాడు. హల్లెలూయా. 1953 సంవత్సరాల నుంచి యూదులకి మందిరం లేదు. అందరికీ మందిరాలు ఉన్నాయి, అన్ని మతాలకి కూడా మందిరాలు ఉన్నాయి, అన్ని జాతులకి కూడా మందిరాలు అనేటువంటివి ఏర్పరచుకున్నారు. కానీ యూదులకు మాత్రం మందిరం లేదు. 1953 సంవత్సరాల నుంచి మందిరం లేక, దేవాలయం లేక వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి ఆ ఏడుపుకి తగినటువంటి ఒక చక్కటి మందిరాన్ని, దేవాలయాన్ని కట్టుకోవడానికి ఇశ్రాయేల్ ప్రభుత్వం అంతా కూడా సిద్ధపడింది. 2వ దేవాలయం టైటస్ అనేటువంటి వాడు వచ్చి బ్రతలు కొట్టేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమైన అనంతరం 70వ సంవత్సరంలో టైటస్ వచ్చి 2వ దేవాలయాన్ని కూల్చేశాడు. అప్పటి నుంచే మందిరం లేదు. అంటే ఈ 2023 సంవత్సరానికి లెక్కలు చూస్తే 1953 సంవత్సరాల నుంచి పాపం యూదులకు మందిరం లేదన్నమాట. ఆలయం లేదు, దేవాలయం లేదు. ఎంత బాధ అర్థం చేసుకోండి. రీసెంట్గా హైందవ సహోదరులందరూ కూడా అక్కడ అయోధ్యలో రామ మందిరం కట్టుకున్నారు. 500 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ మొత్తానికి వాళ్ళ కట్టుకున్నటువంటి ఆ కారణాన్ని బట్టి వాళ్ళ ఆనందానికి అవధులు 500 సంవత్సరాల నుంచి ఎదురు చూసి వాళ్ళ రామ మందిరాన్ని ఎలాగైతే ఆశతో కట్టుకున్నారో యూదులు 1953 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న దేవాలయం కట్టడానికి ఆ ఇశ్రాయేల్ ప్రధాని అయినటువంటి నెతన్యాహు సిద్ధపడ్డాడు. ఆ మందిరం అంతటినీ కూడా మేము ఇంకా కట్టేయబోతున్నాం, ఇంకా ఆలస్యం చేయకుండా ముందుకు వెళ్ళిపోతున్నాం అని చెప్పి 2 రోజుల క్రితమే బహిరంగంగా ఆ విషయాన్ని బయలుపరిచాడు. ఇంకంతకంటే ఏం కావాలి? ఏమండి, వాళ్ళ దేవాలయం కట్టుకుంటే మనకేమొస్తుందండి అని మీరు అనుకోవచ్చేమో. ఆ దేవాలయం కట్టిన అనంతరమే అంత్యక్రీస్తు అనేటువంటి వాడు వస్తాడు. ఆ దేవాలయం పూర్తి అయిన మరుక్షణమే రాకడనేటువంటిది కూడా వచ్చే అవకాశం ఉందని అంటాను. అప్పటి నుంచే కదా 7 సంవత్సరాల శ్రమకాలం అనేది మొదలవుతుంది. ఆ 7 సంవత్సరాల శ్రమకాలంలో క్రైస్తవులను ఉంచడానికి, హింసల పాలు చేయడానికి దేవుడైతే ఇష్టపడ్డాడు. దానికి ముందే రాకడ అనేటువంటిది జరుగుతుంది. అందులో ఏ విధమైన సందేహం కూడా లేదు. ఆ మందిరం కట్టిన తర్వాత ఆ మందిరంలో హేయమైన దాన్ని నిలవబెడతారని ఉంది. నిషిద్ధమైనటువంటి విగ్రహాన్ని నిలవబెడతారు. అప్పుడు అందరూ కూడా యూదులు కొండల తొట్టు పరుగులు పెడతారు అని అన్నారు. అంటే ఇప్పుడు ఆ దేవాలయం కట్టిన తర్వాత అందులోకి వచ్చేది యేసయ్య కాదు, వాళ్ళు యేసయ్యగా భావిస్తున్నటువంటి అంత్యక్రీస్తు వచ్చి కూర్చుంటాడు. వాళ్ళు రావలసిన మెస్సయ్య వచ్చాడని చెప్పి వాళ్ళు అనుకుంటారు. కానీ వాస్తవానికి వచ్చింది మెస్సయ్య కాదు. అంతకు ముందో అంతకు తర్వాతో ఆయన రాబోతున్నాడు. 2-3 సార్లు కూడా వస్తాడు. ఆయన అర్మగిద్దం అనేటువంటి యుద్ధం దగ్గర ఆయన యొక్క రాకడ కనబడుతూ ఉంటుంది. కానీ ఈ 7 సంవత్సరాల శ్రమకాలానికి ముందే సంఘం అనేటువంటిది ఎత్తబడుతుంది. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామంలో రక్షించబడ్డారో, బాప్తీసాన్ని పొందుకున్నారో అటు వారందరినీ కూడా 7 సంవత్సరాల శ్రమకాలంలో దేవుడు విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. ఖచ్చితంగా దానికి ముందే సంఘాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతాడు. ఆయన మధ్యాకాశానికి వచ్చి అంతకు ముందు మరణించినటువంటి వారిని,
ఇప్పుడున్న వారిని కూడా ఒక్కసారిగానే ఎత్తుకుంటాడు అనేటువంటి విషయం లేఖనాల్లో ఉంది. అది జరిగిన అనంతరమే అంత్యక్రీస్తు అనేటువంటి వాడు వస్తాడు. అయితే నెతన్యాహు గారు ఇశ్రాయేల్ ప్రధాని గారు చెప్పినటువంటి ఒక మాటను బట్టి నేను చాలా ఆశ్చర్యపడ్డాను. ఏంటి ఆ మాట అంటే, మా మెస్సయ్య ఆల్రెడీ వచ్చేసాడు, ఆ మెస్సయ్యని కొన్ని రోజుల్లో పరిచయం చేస్తున్నాం, ఆయనతో మేము రోజు కూడా మాట్లాడుతున్నామని చెప్పి అంటున్నాడు ఆయన. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆయన మెస్సయ్య కాదు, మెస్సయ్య రూపంలో ఉన్న అంత్యక్రీస్తు. యెరూషలేము యొక్క 3వ మందిరం దేవాలయం కట్టడానికి సన్నాహాలు సిద్ధపడ్డాయి. కట్టేస్తున్నారు. ఎన్ని రోజులు పడితే కట్టడానికంటే నేను ఆల్రెడీ చెప్పాను, 24 గంటల్లో కట్టి చూపించేస్తారు వాళ్ళు. ఎక్కడ కడుతున్నారో కూడా మన రీసెంట్గానే డిక్లేర్ చేశాడు. డోమ్ ఆఫ్ ది రాక్, అల్లక్సా, ఆ మసీద్ దగ్గరే కట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు ఎందుకు కట్టలేదంటే అక్కడ ముస్లిమ్స్కి ఈ యూదులకి మధ్యన గొడవ అనేటువంటిది ఏర్పడుతుందని ఆలోచన చేశారు. కానీ నెతన్యాహు గారు రీసెంట్గా ప్రపంచంలో ఉన్న కొంతమంది అధినేతలందరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడి ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకున్నారు. నేను అనుకుంటాను, నరేంద్ర మోడీ గారు ఎలాగైతే ఇప్పుడు ముస్లిం కొరకు ఆ మసీదును ప్రక్క స్థలం ఇవ్వడం జరిగిందో, వీళ్ళను కూడా ఈ ముస్లిం సహోదరులు కూడా నెతన్యాహు అనేటువంటి వాడు ప్రత్యేకంగా స్థలాన్ని ఏర్పరుస్తాడని నేను అనుకుంటున్నాను. నాకు తెలియదు, నేను అనుకుంటున్నాను అంతే. చాలా గొడవలు జరుగుతాయా? చాలా జరుగుతాయి. చాలా రాజ్యాలు యూదుల మీదకి వచ్చేస్తుందా? వచ్చేస్తాయి. అప్పుడే అసలు సిసలైన 3వ ప్రపంచ యుద్ధం అంటే వాళ్ళు లోకపరంగా అది, కానీ క్రైస్తవ వాక్యపరంగా మాత్రం 7 సంవత్సరాల శ్రమకాలం. అది 7 సంవత్సరాల శ్రమకాలం. అన్నీ సిద్ధపరిచేసుకున్నారు యూదులు. మందిరానికి, దేవాలయానికి కావలసిన ఉపకరణాలన్నీ కూడా సిద్ధపరిచేశారు. ఇంకేం దొరకలేదురా బాబు అంటే ఎర్రని పెయ్య, అదొకటే దొరకలేదు అని బాధపడేవారు. ఎందుకంటే ఎర్రని పెయ్య మాత్రమే ఆ మందిర ప్రతిష్ఠలో అవసరం ఉంది. ఎర్రని పెయ్య, ఆ పెయ్య మీద ఏ విధంగా కూడా తెల్ల ఇంటుకు కానీ నెల్ల వెంటుకు కానీ ఉండడానికి వీల్లేదు. ఆ ఆవు మొత్తం ఎంటుకలన్నీ కూడా ఎర్రగా ఉండాలి. పాత నిబంధన కాలంలో ఉన్న క్రమం అది. ఆ ఎర్రపై దొరకలేదు, అన్నీ రెడీగా ఉన్నాయి. ఆ దేవాలయానికి కావలసినటువంటి ఉపకరణాలు అన్నీ రెడీగా ఉన్నాయి. ఇత్తడి గంగాలము, సన్నిధి రొట్టెల బల్ల, దీపవృక్షము, ఇవన్నీ కూడా ఉపకరణాలు అన్నీ రెడీ చేసేసుకున్నారు వాళ్ళు. కానీ ఆ ఉపకరణాలన్నీ పెట్టిన తర్వాత బలి ఇవ్వాలి. ఆ బలి ఇవ్వవలసినటువంటి ఆ ఎర్రని ఆవు దొరకట్లేదు. అందుకని చెప్పి అమెరికా గవర్నమెంట్తో ఒప్పందం చేసుకుని కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య కొన్ని ఎర్రని పెయ్యలను అక్కడ పెంచడం జరిగింది. ఆ పెంచినటువంటి ఎర్రల పెయ్యల మీద ఒక్క తెల్లింటికి కానీ ఒక్క నెల్లింటికి కానీ లేకుండా మొత్తం ఆవు అంతా కూడా ఎర్రని ఎంటుకలతో కూడిన ఆవు వాళ్ళు సంపాదించారు. అది తరలిస్తున్నటువంటి క్రమంలోనే రీసెంట్గా ఇశ్రాయేల్ మీద పాలస్తీనులు అందరూ కూడా దాడి చేయడం జరిగింది. వాస్తవానికి ఇద్దరి మధ్యన కూడా కక్ష మతపరమైందని అనుకున్నారు, కానీ కాదు. అమెరికా నుంచి ఎప్పుడైతే ఎర్రని పెయ్యలు ఇశ్రాయేల్కి చేరాయో వాటిని ఏదో రకంగా చంపేయాలనే ఉద్దేశంతోనే ఈ హమాస్ అనేటువంటి వారు, ఈ పాలస్తీనులు అందరూ కూడా ఇశ్రాయేల్ మీద దాడి చేయడం జరిగింది. అయితే అవన్నీ కూడా సురక్షితంగానే భద్రపరచబడ్డాయి. కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్యన ఇశ్రాయేల్ దేశంలో ఎర్రని పెయ్యలన్నీ కూడా భద్రంగా ఉన్నాయి. ఇప్పుడు ఏంటి ఆలస్యం అంటే మందిరం కట్టిన మరుక్షణమే ఆ ఎర్రని పెయ్యని బలిచ్చేయాలి. బలిచ్చిన తర్వాత మాత్రమే మందిర ప్రతిష్ఠ కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది. అప్పటి నుంచి ఆరాధనలన్నీ కూడా మొదలవుతాయి. ఆ మెస్సయ్యని ప్రధాన యాజకుడిగా పెట్టుకుంటారేమో, కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే తర్వాత ఆయన వ్యతిరేక అయిపోతాడండి. ఆయన అంత్యక్రీస్తుని వాళ్ళు గ్రహించరు. దీని వెనకాల చాలా చరిత్ర అయితే ఉందో, కానీ ఎర్రని పెయ్యి దొరకలేదని బాధపడేవాళ్ళు. కానీ ఎర్రని పెయ్యి ఆల్రెడీ ఇశ్రాయేల్ దేశానికి వచ్చేసింది. కాబట్టి మందిరం ఇంకా నిర్మించబడుతుంది అనే సమయానికే రాకడ వచ్చే అవకాశం ఉంది. సంఘం ఎత్తబడే సమయంలో నువ్వు బాప్తీసం పొందుకొని ఉండాలి. ఒకవేళ బాప్తీసం పొందుకొని ఉంటే మారు మనసు నువ్వు పొందుకొని మరింతగా ఉండాలి. ఈ రెండూ లేని ఏ ఒక్కరూ కూడా సంఘం ఎత్తబడే సమయంలో ఎత్తబడరు. ఆల్రెడీ రీసెంట్గా 2 నెలల క్రితమే ఆ దేవాలయానికి సంబంధించిన సెరమనీ కూడా జరిగిపోయింది. అది తెలుగులో అయితే భూమి పూజ అవన్నీ అంటారు కదా, సెరమనీ కూడా జరిగిపోయింది. వాళ్ళంతా డిసైడ్ అయిపోయారు, రెడీగా ఉన్నాయి. 24 అవర్స్లో కడతారు దేవాలయాన్ని. ఒక పక్కన యుద్ధం చేస్తూ
ఒక చేతితో యుద్ధం చేస్తూ ఒక చేతితో కడతారు. రెండో దేవాలయాన్ని ఎలాగైతే కట్టారప్పుడు అలాగే కడతారు ప్రవచనాల పరంగా. అయితే యూదులకి తెలియని విషయం ఏంటంటే మాకు లేని మందిరాన్ని మేము కట్టుకుంటున్నాం అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ప్రవచనం నెరవేరుతుంది అని చెప్పి. క్రీస్తుని వాళ్ళు దేవుడిగా స్వీకరించరు కదా. ప్రవచనం నెరవేర్పి ఇదంతా వాళ్ళు నమ్ముతలేదు, అనుకోవట్లేదు. మాకు కావలసిన మందిరాన్ని మేము కట్టేసుకుంటున్నాం, ఇప్పటి వరకు లేని మందిరాన్ని మేము కట్టుకోవడానికి మా దేవుడు కృప చూపుడని అనుకుంటున్నారు. కానీ ప్రవచనం నెరవేర్పు ఇదంతా కూడా. ఎర్రనపై కూడా రెడీగా ఉంది, ఒకటే రెండో కాదు, డజన్లు కొలిది ఎర్రనపై రెడీగా ఉంచారంట. డజన్లు కొలిది. ఆ ఎర్ర నామం మీద ఒక్క నల్ల వెంట్రుక, ఒక్క తెల్ల వెంట్రుక కూడా లేకుండా ఎర్రని సింధూరంలా ఉంటుంది ఎర్రపై ఎప్పుడు కూడా. పాత నిబంధనలో దేవుడు పెట్టిన క్రమం అంతా కూడా. దాన్ని మందిర ఆవరణం బయటికి తీసుకుని వెళ్ళి యాజకులు దాన్ని బలివ్వాలి. బలిచ్చి దహన బలి మీద అది కాలుతున్నటువంటి సమయంలో దేవదారు కర్రని ఆ కాలుతున్నటువంటి అగ్నిలో వేసేయాలి. దానితో పాటుగా హిస్సోపు కర్రను కూడా అందులో వేసేయాలి. దానితో పాటుగా రక్తవర్ణపు నూలును కూడా ఆ ఎర్రని పెయ్య ఆ బలిపీఠం మీద కాలుతున్నప్పుడు దాన్ని కూడా వేసేయాలి. ఆ ఎర్రని పేరుని ఎప్పుడైతే బలిస్తారో ఆ బలిచ్చినటువంటి ఎర్ర పెయ్యి నుంచి వచ్చే రక్తాన్ని తీసుకుని హిస్సోపుతో మందిరం మీద ఒక 7 సార్లు జల్లాలండి. 7 సార్లు జల్లిన తర్వాత ఆ బలిపీఠం మీద ఎర్ర పెయ్యని కాల్చేస్తూ ఉంటారు కదా, దహన బలి ఇచ్చేస్తూ ఉంటారు కదా. ఆ సమయంలో దేవదారు కర్రను వేయాలి. కాలుతున్న మంటలో కర్రను వేయాలి. దానితో పాటుగా హిస్సోపు కర్రను వేయాలి. దానితో పాటుగా రక్తవర్ణపు నూలును కూడా వేయాలి. ఈ 3 కాలుతున్నటువంటి ఆ ఎర్రని పెయ్య దహన బలి మీద ఎప్పుడైతే వేస్తారో కొంతసేపటికి బూడిదైపోద్ది. ఆ బూడిద అంతటినే కూడా అక్కడున్న ఒక వ్యక్తి సేకరించి బయటికి తీసుకెళ్ళాలి. ఆ వ్యక్తి సేకరించిన వ్యక్తి సాయంత్రకాలం వరకు కూడా అపవిత్రుడై ఉంటాడు బైబిల్లో. అదేం చేస్తారంటే ఆ బూడిదని, ఆ ఎర్రని పెయ్యి కాలిపోతే మిగిలిన బూడిని ఏం చేస్తారంటే పారుతున్నటువంటి నీరు ఉంటుంది చూడండి, కాన్స్టెంట్గా నిలిచిపోయిన నీరు కదా, పారాల నీరు. ఆ నీరు పారుతున్నప్పుడు ఆ నీరును కొంత తీసుకుని ఆ బూడిదలో మళ్ళీ కలపాలి శుద్ధ జలంగా. అప్పుడు మళ్ళీ హిస్సోపుని తీసుకుని 7 సార్లు ఆ దేవాలయంలో ఉన్న ఉపకరణాలన్నిటి మీద కూడా చల్లాలి. అప్పుడు అన్నీ కూడా పవిత్రపరచబడతాయి. అప్పుడు దేవాలయం యథావిధిగా మొదలైపోతుంది. అన్నీ దొరికేసినాయి, ఇంకేమి సందేహాలు ఆటంకాలు అడ్డులు అని ఏమీ లేవు. ఎర్రపెయ్యి రెడీగా ఉంది, దాని బలిచ్చారు అంటే మనం ఇంక అర్థం చేసేసుకోవాలి, రానై ఉన్న యేసయ్య వచ్చుచున్నాడు. 1953 ఇయర్స్ నుంచి ఎదురు చూసిన దేవాలయాన్ని యూదులు కట్టుకోవడానికి సన్నాహాలు సిద్ధపరిచారు. ఆయన రాబోతున్నాడు అని చెప్పి ఇంతకు మించిన గొప్ప నిదర్శనం ఏదీ లేదు. అయితే ఒకానొక సమయంలో కాల్చిన ఎర్రన పొయ్యి యొక్క బూడిద కావాలి, బూడిద బాక్సులు, ఆ శుద్ధ జలం అంతా కూడా కావాలి. అది కూడా వీరు సేకరించారు. వాటిని వీటిని కలిపి అప్పుడు ఉపకరణాలన్నిటి మీద కూడా జల్లుతారు. అప్పుడు జరిగేదే దానియేలు ప్రకారంగా నిషిద్ధమైన హేయమైన వస్తువుని ఆ వ్యక్తి అక్కడ పెడతాడు. అప్పుడు హవాక్ తింటారు వీళ్ళందరూ కూడా. ఇదేంటి ఇక్కడ పెట్టాడు? నిషిద్ధమైన అంటే అపవిత్రమైన జంతువు విగ్రహం అయితే కూడా అయ్యి ఉండొచ్చు. ఒక ఎద్దు విగ్రహం లేకపోతే ఒక పంది విగ్రహం ఆడు ఎట్టాడు అనుకోండి, ఆ మెస్సయ్య అని వస్తున్న అంత్యక్రీస్తు, అప్పుడు వీళ్ళు కోలుకుంటారు, అప్పుడు పరిగెడతారు, పరిగెట్టిచ్చేస్తాడు, మామూలుగా ఉండదు. అప్పుడు తెలుసుకుంటారు అనుకోండి 1,44,000 మంది కూడా ప్రకటన గ్రంథం ఆధారంగా మిగులుతారనేటువంటి విషయం కూడా ఉంది. ఇంతకాలం నుంచి ఎదురు చూస్తున్న దేవుని రాకడ వచ్చేసింది. సిద్ధపడండి దయచేసి. ఎక్కడో కూడా బాప్తీసం రక్షణ కోసం ఆలస్యం చేస్తున్న వారు ఎవరైనా ఉంటే ఇంతకు మించిన అవకాశం మళ్ళీ రాదు. బేగా పొందుకోండి. ఒకవేళ పొందుకొని ఇంకనో కూడా మారు మనసు లేకపోతే మారు మనసుని పొందుకునే ప్రయత్నం చేస్తే సరే, లేకపోతే ఆయన వచ్చే సమయంలో ఎత్తబడం డౌట్ లేకుండా. 24 అవర్స్లో గడేస్తారంటే రెడీ, మొత్తం ఫోర్సులన్నీ రెడీగా ఉన్నాయి, సైనిక సిబ్బంది అంతా కూడా రెడీగా ఉంది. అక్కడ సైన్యం ఓన్లీ మగవాళ్ళు ఉండరు, ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా.
ఎందుకంటే చిన్న దేశం కదా, పాపులేషన్ తక్కువ కాబట్టి. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు దీని మీద పడబోతుంటాయి. మరి ప్రాముఖ్యంగా అరబ్ కంట్రీస్, ముస్లిం దేశాలు, ఇవన్నీ కూడా వ్యతిరేకం అయిపోతాయి. మరి భారతదేశం మరి దానికి సపోర్ట్ చేస్తుంటే ప్రస్తుతానికైతే నరేంద్ర మోడీ గారు యూదులకి, ఇస్రాయెల్ దేశానికి సపోర్ట్గానే ఉన్నాడు ఆయన. ప్రస్తుతం ఇండియా ఫేవర్గానే ఉంది ఇస్రాయేల్కి. ఎందుకు అంటే ఇస్రాయేల్కి ఎవరైతే శత్రువులో వీళ్ళకు కూడా వాళ్ళే శత్రువులు. నేను చెప్పకూడదు, బాగోదు కాబట్టి. మరి ముందు రోజులో కూడా ఈ స్నేహం అనేది ఇరు దేశాల మధ్యన కొనసాగుతుందా లేదనేది మనకు తెలియదు. కానీ ప్రపంచంలో రెండు భాగాలు అయిపోతున్నాయి. కొన్ని భాగాలన్నీ కూడా అరబ్ దేశాలకు సపోర్ట్ చేస్తాయి, కొన్ని భాగాలన్నీ కూడా ఇస్రాయేల్కి సపోర్ట్ చేస్తాయి. అదే మూడో ప్రపంచ యుద్ధం లోకపరంగా. నేను అంటాను అది క్రైస్తవ పరంగా, ధర్మశాస్త్ర పరంగా 7 సంవత్సరాల శ్రమ కాలము, హర్మగిద్దోని అనేటువంటి యుద్ధం జరగడానికి ఇదంతా కూడా సన్నాహాలు. దొరికేసింది, ఎర్రన పోయి చంపేద్దాం అనుకున్నారు. అమెరికా నుంచి దిగడంతోనే అసలు బతకూడదని చెప్పి హామాస్ అందరూ ఒక టెర్రరిస్ట్ గ్రూపులన్నీ కలిసి చంపేద్దామని అనుకున్నారు. చచ్చిపోయిందని మళ్ళీ బలివ్వకూడదు, అక్కడ బ్రతుకుండాలి, అది చాలా ఆరోగ్యంగా ఉండాలి, మళ్ళీ ఎర్రపోయ. కానీ జరగలేదు. హామాస్ ఏ చిన్న చిన్న దాళ్ళు అయితే జరిగినాయి కానీ వాటిని మాత్రం ఏం చేయలేకపోయారు, దాచేశారు. వాటిని ఉపకరణాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. మందిరానికి, దేవాలయానికి సంబంధించిన కట్టడాలన్నీ కూడా ఆల్రెడీ కట్టేసి ఉంచారు. క్రేనులతో దింపేయడం మాత్రమే లేటు, 24 అవర్స్లో కట్టేస్తారు. క్రేనులతో దింపడం మాత్రమే లేటు. 2 డేస్ క్రితం నెతన్యాహు గారు బహిరంగంగా మేము 3వ దేవాలయాన్ని కట్టబోచున్నామని చెప్పి డిక్లేర్ చేసాడు. ఇంకా స్టేట్మెంట్ ఇచ్చేసాడు, కట్టేస్తున్నాడు. ఎక్కడ అంటే ఎక్కడని చెప్పి. రానై ఉన్నవాడు ఆలస్యము చేయక వచ్చేస్తున్నాడు ఆయన. కాబట్టి సిద్ధపడవలసిన వాళ్ళందరూ కూడా సిద్ధపడాలి. ఈ దుష్ట లోకం నుంచి విముక్తిని అందించడానికి మన దేవుడు రాబోచున్నాడు. ఆ శ్రమల్లో దేవుడు ఏ విధంగా కూడా మనల్ని ఉంచడు, అందులో సందేహం లేదు. ఉంచుతాడని చెప్పి కొంతమంది సిద్ధాంతాలు, కొంతమంది యొక్క సిద్ధాంతాల ఆలోచనలు, కానీ నేనైతే నమ్మను, అస్సలు ఉంచడం. పాస్ అయినోన్ని ఒకలాగే, ఫెయిల్ అయినోన్ని ఒకలాగే చూస్తానంటే దానికి దీనికి తేడా ఏముంది? మనం అందరూ పాస్ నమ్ముకున్న తర్వాత కూడా శ్రమల్లో ఉంచుతాడని నేను అన్నాం. కొంతమంది విడవబడతారు ఎయిర్పోర్ట్లో ఉన్నవాళ్ళు, వాళ్ళందరికీ కూడా శ్రమకాలం అన్నది ఉంది. అదొక ఆఖరి అవకాశం అయి ఉండొచ్చు అని నేను అంటాను. ఆఖరి అవకాశం అని కూడా అనడానికి నాకు అధికారం లేదు, ఎందుకంటే లేని మాట నేను మాట్లాడకూడదు. ఈ గ్రంథంలో లేనిది ఏది కలిపినా సరే ఈ గ్రంథంలో ఉన్నటువంటి జబ్బులన్నీ మళ్ళీ నాకు వచ్చేస్తాయి. ఎందుకు వచ్చిన కర్మ అది? సిద్ధపడండి, సిద్ధపడండి, సిద్ధపడండి. ఒకటే చెప్తున్నాను, పెళ్ళి కోసమో, చుట్టాల కోసమో, బంధువుల కోసమో బాప్తీసం అనేది ఎవరన్నా ఆలస్యం చేస్తుంటే ఇంక మీకు వచ్చే శ్రమ చాలా భయంకరంగా ఉంటుంది. రక్షణ డబ్బుతో కూడింది కదమ్మా, ఉచితమైంది. అది పొందుకోండి. రక్షించబడితేనే సంఘంలో అందరితో పాటుగా మనం కూడా ఎత్తబడతాం, లేదు అంటే విడవబడతాము. మొత్తానికి మొన్న విషయాన్ని బట్టి క్రైస్తువులు చాలా ఒత్తిడి ఉండబోతుందండి భారతదేశంలో. కులగణన సంథింగ్ ఏ చెప్పుకొని వచ్చాం. కానీ ఆయన రాకుండా వస్తే అన్నీ మనం చూడక్కర్లేదు కదా, అవన్నిటినీ కూడా భరించలక్కర్లేదు కదా. రీసెంట్గా నాకు వీడియోకి ఒక వ్యక్తి, ఆయనతో సహోదరుడు అనుకుంటాను పాపం, ఆయనకి కామెంట్ చేశాడు, 5 yearsలో క్రిస్టియానిటీ లేకుండా చేసేస్తాడు మా ప్రభుత్వ అధికారి అని చెప్పి, ఒక ఆయన పేరు చెప్పనులే, బాగోదు కాబట్టి. వాళ్ళు అన్నట్టుగా నేను అనొచ్చు, కానీ నేను అన్నాం. ఎందుకంటే నా దేశ నాయకుడు నేను ఎప్పుడూ కూడా గౌరవిస్తాను. 5 yearsలో ఇంక మా గవర్నమెంట్ తుడిచిపెట్టేస్తుందని చెప్పి అంటున్నారు. తుడిచిపెట్టేయడం మేము ఉంటామేంటి? మేము వెళ్ళిపోతాం కదా, మీరే ఉంటారు. అప్పుడు దుర్తిరిగాను అన్నీని, మా ఇల్లు మా వాకల్లో అన్నీ కూడా వచ్చి దుడితిరిగాను చక్కగా. కాబట్టి సంతోషించండి అమ్మా, ఆనందించండి. నేను చాలా ఆనందిస్తున్నాను. ఒక విషయంలో దుఃఖపడుతున్నాను, ఎందుకంటే ఇంత జరిగిస్తున్నారు కానీ క్రీస్తుని నమ్మరు వాళ్ళు. యూదులు యేసు దేవుడని నమ్మరు. యెహోవాయే తండ్రి దేవుడు అంటారు, కుమారుని దేవుడిగా స్వీకరించరు. ఒక్కడు కూడా నశించిపోడు అనుకోండి, చెప్తున్నాను. వాళ్ళందరినీ దేవుడు చేర్చుకుంటాడు. శ్రమకాలంలో తెలుసుకుంటారు. ఇదంతా కూడా కొండల తొట్ట ఇది పారిపోయినప్పుడు ఇది కూడా
తెలుసుకుంటారు. యూదులందరూ కూడా చల్లా చెదిరిపోయారు. ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటి కూడా చెదిరిపోయారు. ఇప్పుడు ఆ దేవాలయం కడుతున్నారన్న వార్త ఎప్పుడైతే తెలిసిందో ప్రపంచ నలుదిశలకి వెళ్ళిపోయిన యూదులందరూ కూడా వచ్చేసారు యెరూషలేముకి. మేమేం చేయిస్తాం, మేము డబ్బిస్తాం అని చెప్పి వాళ్ళందరూ కూడా ఏక ఒప్పందం మీద ఉన్నారు. ఇప్పుడు యూదులందరూ ఒకటైపోయారు, చల్లా చెదిరైపోయిన. అది కూడా ప్రవచనమే. వాళ్ళందరూ కూడా ఒకనొక సమయంలో కూడుకుంటారన్నది ప్రవచనంలో, పాత నిబంధనలో అది జరిగింది. అందరూ వచ్చేస్తున్నారు ఫ్లైట్లలో, ఎక్కడెక్కడ దేశాల్లో మేము అని చెప్పి. చాలా సంతోషించవలసిన పరిణామం ఇది. నాకు ఎప్పుడైతే ఆ విషయాన్ని నేను చూడగలిగానో నేను చాలా స్తుతించాను దేవుని. నాయన, ఈ దుష్ట లోకం నుంచి, పాప లోకం నుంచి నే బిడ్డల్ని విమోచించేటువంటి దినం ఆసన్నమైంది. సంతోషించండి. బాప్తిసం పొందుకున్న వాళ్ళు, బాప్తిసం లేని వాళ్ళు ఆలోచించండి. బాప్తిసం ఉండి కూడా మారు మనసు లేని వారు వేగిరపడండి. వచ్చేసాడైనా కట్టేయబోతున్నారో అన్నీ సిద్ధపడిపోయినాయి. ఎర్రని పేయి దొరకలేదని ప్రకటన గ్రంథం 2019లో చెప్పినప్పుడు బాధపడ్డా మనం అందరం కూడా. దొరికేసింది. డజన్లు ఉన్నాయంట. ఎందుకంటే వాటిని అలాగే ఇస్తానే ఉండాలి, దహనబలికి ఇస్తానే ఉండాలి. ప్యూర్ హైపర్స్, రెడ్ హైపర్స్ డజన్లు అమెరికాలో వాటిని కాచి ఫ్లైట్లో దింపారు, కార్గో ఫ్లైట్లలో. ఎవరికి తెలియనివ్వలేదు. అది కట్టుదిట్టమైన భద్రత మధ్యన ఆ ఫ్లైట్ చుట్టూ కూడా ఆ పెద్ద జట్లో సెక్యూరిటీ మధ్యన వచ్చినాయి ఆవులు. మనకు అదేం లేదు చెప్తున్నాను. మనకు ఎవరన్నా సెక్యూరిటీ వేస్తారా? వాటి సెక్యూరిటీ మధ్యన వచ్చింది. అంత విలువైనవి దొరికినాయి. మొత్తానికి దేవుడు అందించాడు. బలి ఇవ్వడం ఆలస్యం. రీసెంట్గా సెరమనీలో కూడా గొర్రెలు బలి ఇచ్చేశారు, అదంతా కూడా చేశారు. కానీ ఇప్పుడు అది అసలైంది ఇది ఇవ్వడంతో మొదలైపోయింది. లేవీలందరూ కూడా సిద్ధపడిపోయాడు. యూదుల్లో ఉన్న ప్రధాన యాజకులు లేవీలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఆ దుస్తులన్నీ కూడా రెడీ చేసేసుకున్నారు. హిస్సోపుని, దేవదారిని, ఇదంతా ఆ ఏరియాలో దొరికిదే కదా, చక్కదంతా రెడీగా ఉంది. ఆ కాలుతున్నప్పుడు ఆ 3 అలా పాడేస్తే ఆ 3 కలిపి బూడిదైపోతాయి అంతే. అది విషయం ఇంకా రోజులు అయిపోయినది. కాబట్టి చాలా సంతోషించవలసిన విషయం. ఇంకనో కూడా ఎవరైనా క్రైస్తవ జనాంగం మనకు ఎవరైనా తెలుసుంటే వాళ్ళకు కూడా తెలియజేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని మన సహోదరులకి షేర్ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను.